హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎండిటీవీ వెజ్ ఫుడ్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సమ్మర్ అయితే వచ్చేసింది కదా ఆల్రెడీ, అందుకోసమే చల్లగా ఉంటుందని ఈరోజు ఫ్రూట్ సలాడ్ చేశాను. దీని ప్రాసెస్ అయితే చూసేసేయండి. ముందుగా అయితే నేను 1 లీటర్ మిల్క్ తీసుకున్నాను. ఇది వచ్చేసి ఫుల్ క్రీమ్ మిల్క్ అనమాట. ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయకుండా అచ్చం పాలు తీసుకొని ఒక మందంగా ఉన్న గిన్నెలు వేసుకొని ఒక 10 నిమిషాలు సిమ్ టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ పాలు కొంచెం మీగడొచ్చేంత వరకు కాగపెట్టుకోవాలి. పాలైతే బాగా మరగాలండి. మరిగిన తర్వాతనే మనకి టేస్ట్ కానీ కన్సిస్టెన్సీ కానీ కరెక్ట్గా వస్తుంది అనమాట. వాటర్ వేస్తే మాత్రం ఎక్కువ అంటే నీళ్ళుగా చేసేస్తే అంత టేస్ట్ రాదు. మనం లీటర్ పాలకైతే 4 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి. ఇది మనకి బయట కిరాణా షాపుల్లో లేదంటే సూపర్ మార్కెట్లలో కూడా దొరుకుతుంది. ఇంట్లో కూడా చేసుకోవచ్చు. సేమ్ మెజర్మెంట్స్ తోటి మనకి 1 కప్పు మిల్క్ పౌడర్, కార్న్ఫ్లోర్ 1 కప్పు, షుగర్ 1 కప్పు, కొంచెం వెనీలా ఎసెన్స్, కావాలంటే ఎల్లో ఫుడ్ కలర్ వేసుకొని మిక్సీ పట్టుకొని చేసుకున్నామంటే ఒకసారి ఓపిక ఉన్న వాళ్ళు, టైం ఉన్న వాళ్ళు అయితే ఇంకా సమ్మర్ మొత్తం ఎప్పుడు కావాలంటే అప్పుడు మంచిగా ఫ్రూట్ సలాడ్ చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు. దీంతో ఐస్ క్రీమ్ కూడా చేసుకోవచ్చు. అది కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మనం తీసుకున్న 4 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్లో పచ్చిపాలు ఉంటాయి కదా కాగబెట్టనివి, అవి వేసుకొని ఉండలు లేకుండా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు దీనికి కావాల్సినవన్నీ మనం ఫ్రూట్స్ అయితే కట్ చేసుకుందాం. పుల్లగా లేని ఫ్రూట్స్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. గ్రేప్స్, యాపిల్, పొమోగ్రానేటు, బనానా, డేట్స్, బాదం, జీడిపప్పు, మనకు నచ్చినవి ఏదైనా. మీకు ఇంకా ఏదైనా ఫ్రూట్ కావాలి అంటే పుల్లగా ఉండకూడదు, దానికి మెయిన్ స్వీట్నెస్ ఉండాలన్నమాట. కర్బూజా, ఇంకా ఏదైనా మీకు నచ్చినవి. సగ్గుబియ్యం కూడా నానబెట్టేసి ఉడకబెట్టి కూడా యాడ్ చేసుకోవచ్చు, చలవ చేస్తుంది అది కూడాను. ఇప్పుడు పాలు బాగా మీగడొచ్చిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసి మనం మిక్స్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. అది కాసేపు మరిగి కొంచెం థిక్గా అయిన తర్వాత దీంట్లోకి మీ టేస్ట్ తగ్గట్టుగా షుగర్ యాడ్ చేసుకోండి. కొంచెం షుగర్ స్వీట్గా ఎక్కువ తింటాం అనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోండి. నేనైతే 1 కప్పు వేసాను. తక్కువగా తినే వాళ్ళు అయితే కనుక తక్కువ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి ఇలాగ షుగర్ కరిగేంత వరకు మిక్స్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. కాసేపు మరిగించాలి షుగర్ వేసిన తర్వాత కూడాను. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత కొంచెం తిక్కుగా వస్తుంది. ముందే తిక్గా చేసుకుంటే తినే టైంకి గట్టిగా ఐస్ క్రీమ్ లాగా అయిపోద్ది అనమాట. కస్టర్డ్ ఎప్పుడైనా అంత బాగోదు అలా చేస్తే. మనం చూడండి పాలు ఈ విధంగా ఉన్నాయి కదా, చల్లారేసరికి ఇంకొంచెం తిక్కుగా అవుతాయి. మనం పూర్తిగా చల్లారిన తర్వాత కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టి తీస్తే ఇంకొంచెం తిక్కుగా అవుతాయి అనమాట. ఫ్రూట్స్ వేసిన తర్వాత ఇంకొంచెం థిక్నెస్ వస్తుంది. కాబట్టి మీరు చేసుకునేటప్పుడు నేను చూపించిన ఆ విధంగా ఉండేలాగా చేసుకోండి. ఇప్పుడు మనం తీసుకున్న ఫ్రూట్స్ అన్నీ నీట్గా వాష్ చేసుకొని కొద్దిగా సాల్ట్ అవన్నీ వేసుకున్న తర్వాత నీట్గా కడిగేసి బనానా కూడా కట్ చేశాను. అన్నీ చిన్న పీసెస్గా కట్ చేశాను. దీన్ని ఏంటంటే నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రూట్స్ అప్పటికప్పుడు యాడ్ చేసుకొని తింటాము. నేను చూపించింది పెద్ద గిన్నెలో చేశాను కదా, వేరే బాక్స్లో తీసుకొని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇది మాత్రం ఇప్పుడు తినడానికి చేస్తున్నాను ఈవినింగ్ టైంలో. యాక్చువల్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు. కాకపోతే కొంతమంది ఫ్రూట్స్ అన్నీ మిక్స్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటారు, మెత్తగా అయిపోతాయి. కస్టర్డ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మన దగ్గర ఏ ఫ్రూట్ ఇష్టం ఉంటే దాంట్లో కట్ చేసుకొని వేసుకొని తినేసేయచ్చు. ఈ టిప్ అయితే ట్రై చేయండి మీరు. ప్రతిసారి పాలు కాబట్టి ఇవన్నీ చేయకుండా ఒకసారి చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఫ్రూట్స్ మిక్స్ చేసుకుంటే కొంచెం క్రంచీగా ఉంటాయి తినేటప్పుడు. అంతే. దీన్ని కూడా ఒక 10 to 15 మినిట్స్ అలా ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకొని ఒక బౌల్లో వేసుకొని తిన్నామంటే కడుపు చల్లగా ఉంటుంది, నోటికి టేస్టీగా ఉంటే చల్లగా ఉంటే చలవ కూడా చేస్తుంది. బలం కూడా ఇందులో వాడినవన్నీ ఫ్రూట్స్ అలాగే మిల్క్ కాబట్టి.